Trinity, the School of Learning, Day and Residential, Nursery to Class 10, CBSE with IIT NEET Foundation, 10 acres campus, holistic development, Saleh Nagar, Jagitial Road, Karimnagar. Admissions open. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈరోజు కరీంనగర్ లో తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తానాకాన్ 2025 కార్యక్రమానికి ఈరోజు మనం రావడం జరిగింది. 2 days అయింది ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యి. 2 days నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఈ రోజు మనం ఈ తానాకాన్ 2025 ప్రోగ్రామ్ కి హోటల్ ప్రతిమాకి రావడం జరిగింది. సో ఇక్కడికి వెళ్ళి చూద్దాం మరి ప్రోగ్రామ్ లో ఎంతమంది డాక్టర్స్ అటెండ్ అయ్యారు, సో ఏమేమి ప్రోగ్రామ్ లో ఈ కార్యక్రమంలో ఏమేమి వాటి గురించి చర్చిస్తున్నారు, అదేవిధంగా డాక్టర్ కి సంబంధించిన ఇష్యూస్ గురించి కానివ్వండి, హాస్పిటల్లో జరుగుతున్న ఇష్యూస్ గురించి కానివ్వండి. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఎంతమంది డాక్టర్స్ ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యారు ఏంటి మరి అనే విషయాలన్నీ కూడా. సో ఈ ప్రోగ్రామ్ తానాకాన్ 2025 ఎందుకు కండక్ట్ చేయబడుతుంది ఏంటి అనే విషయాలన్నీ కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనకు తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్, అదేవిధంగా తానాకాన్ ఆర్గనైజేషన్ ట్రెజరర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు, బండారి రాజ్ కుమార్ గారు. సో సార్ మాటల్లో కూడా ఒకసారి విందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఈరోజు మీరు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది, ఎంతమంది డాక్టర్స్ దీనికి అటెండ్ అయ్యారు సార్? ఏమేమి ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా రావడం జరిగింది, ఏం చెప్పడం జరిగింది మీ సమస్యల గురించి? గత రెండు రోజులుగా 24-25 మే తారీఖున అంగరంగ వైభవంగా కరీంనగర్లో జోనల్ కాన్ఫరెన్స్ ఇక్కడ ప్రతిమా మల్టీప్లెక్స్లో జరగడం జరిగింది. దానికి వేల సంఖ్యలో హాస్పిటల్ ఓనర్స్ జోన్ 2 నుండి హాజరు అవ్వడం జరిగింది. కరీంనగర్ కానీ, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది డాక్టర్స్ ఇక్కడ విచ్చేశారు. దీనికి ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మన ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ గారు కూడా రావడం జరిగింది. వారికి డాక్టర్స్ యొక్క సమస్యలు ఎక్కడికక్కడ మేము విన్నవించడం జరిగింది. తాను కూడా సానుకూలంగా స్పందించారు. డాక్టర్స్ యొక్క రిజిస్ట్రేషన్స్, హాస్పిటల్స్ యొక్క రిజిస్ట్రేషన్స్ యొక్క సమస్యల గురించి మేము అందరం కూడా మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తాను కూడా సానుకూలంగా స్పందించి ఆ సమస్యలన్నీ కూడా తీర్చడానికి తాను ఫైట్ చేస్తానని చెప్పారు. తక్షణమే కలెక్టర్స్ కానీ, ఐపీఎస్ కానీ కూడా వారికి కూడా ఆదేశాలు ఇచ్చి ఏదైతే హాస్పిటల్ రిజిస్ట్రేషన్స్ యొక్క సమస్యలు ఉన్నాయో, ఏదైతే 34 రకాల పర్మిషన్స్ తీసుకురావాల్సి ఉన్నాయో దాంట్లో కూడా రిలాక్సేషన్ ఇవ్వడానికి కూడా తను మాకు మాట ఇచ్చారు. ఈరోజు మనకు ఒక 1000 నుండి 1500 మంది డాక్టర్స్ చాలా వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ కరీంనగర్లో హాజరు కావడం జరిగింది. ఇది చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్గా ఈరోజు ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఈ ఆర్గనైజింగ్ టీం అంతా కూడా గత నెల రోజుల నుంచి కష్టపడి ఈ యొక్క ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసింది. తానాకాన్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎలగందుల శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో. సో సార్ మాటల్లో కూడా విందాం. సార్ నమస్తే. నమస్తే మేడం, నేను డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, వాసుదేవ హాస్పిటల్ తానాకాన్ 2025 ఆర్గనైజింగ్ చైర్మన్ని మేడం. ఈ మొత్తం ప్రోగ్రాము నా చేతుల మీదకి వెళ్ళి ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా మంది డాక్టర్స్ రావడం జరిగింది సార్ ప్రోగ్రామ్ కి. మీ అన్నింటిని కూడా మంత్రి ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి చెప్పడం జరిగింది. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ విషయంలో అయితేనేంటి, దాంట్లో పాటించాల్సినవి ఇంకా కొంచెం లెస్ చేయండి మా కోసం అన్ని కాకుండా అని మీరు అడగడం జరిగింది. సో వాళ్ళు ఎలా మీకు రెస్పాండ్ అయ్యారు ఏంటి సార్? మేడం, మొట్టమొదటిగా మేము ఈ కాన్ఫరెన్స్ 2 నెలల క్రితం అనుకున్నాం మేడం. అనుకున్నప్పుడు మేము ప్లాన్ చేసింది కూడా మన పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి వెళ్ళి ఉన్న 3 మంత్రులను, మంత్రి శ్రీధర్ బాబు గారిని, మరియు పొన్నం ప్రభాకర్ గారిని, మరియు దామోదర రాజనరసింహ గారిని, ఈ 3 మంత్రులను బేస్ చేసుకొని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మేము ఉన్న ప్రతి ఎమ్మెల్యేని కూడా పోయి పిలవడం జరిగింది. తర్వాత ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు జోన్ 2లో ఉన్న 4 జిల్లాలకు వెళ్ళి డాక్టర్లు అయిన ప్రతి ఎమ్మెల్యేని కూడా పిలిచినాం. దాంట్లో భాగంగానే పాల్వాయి హరీష్ బాబు గారు మా సమస్యకు
మంచిగా స్పందించి మాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. తర్వాత డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల్ వారు, మరియు డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సంజయ్ గారు వారు నేను వారు ఒకటే కాలేజీలో చదవడం జరిగింది. వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, అంటే మేము మా ప్రోగ్రాము, మా సమస్యలను ప్రభుత్వంకు ఎట్లా రీచ్ కావాలనేది ఒక ప్రణాళికగా ఆలోచించి మేము ముందుకు వచ్చి వారిని పిలిచి వారితో, ఈ శ్రీధర్ బాబు గారితో ఇది చేసినప్పుడు ఈ విధంగా మా సమస్యలన్నీ శ్రీధర్ బాబు గారు విన్నారు. వారు విద్యా కమిషన్ ఒకటి పెడతా అన్నారు. విద్యా కమిషన్ కాకుండా వైద్య కమిషన్ కూడా పెట్టండి. వైద్య కమిషన్ పెట్టి ఈరోజు సమస్యలలో చాలా బీద పరిస్థితుల్లో ఉన్న బీదవారికి వైద్యం అందాలంటే మీడియం మరియు మధ్యస్థమైన చిన్న మరియు మధ్యస్థమైన హాస్పిటల్స్ ఎప్పటికీ బాగుండాలి. అవి బాగుంటే బీదవారికి వైద్యం దొరుకుద్ది. గవర్నమెంట్ హాస్పిటల్స్ తర్వాత 80% వైద్యం అందించేటోళ్ళు చిన్న మరియు మీడియం అయిన హాస్పిటల్స్ మాత్రమే. ఈ చిన్న మీడియం హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్స్ పొందాలంటే 33 పర్మిషన్స్ కావాలి. వాటిని మేము తప్పకుండా పాటిస్తాము. మీరు మాకు ఒక ప్రణాళిక ఇవ్వండి, కొత్తగా రూల్స్ పెట్టండి. కానీ సమస్యలు 25-30 సంవత్సరాల్లో ఉన్న హాస్పిటల్ని సడన్గా మార్చాలి అంటే స్ట్రక్చరల్లీ ఇంపాసిబుల్. సో దానికి ఆలోచించి విద్యా కమిషన్ ఎట్లయితే పెడుతున్నారో దానికి వైద్య కమిషన్ కూడా పెట్టాలి. శ్రీధర్ బాబు గారికి ఈ స్టేజ్ మీదకి వెళ్ళి నేను మాట్లాడుతున్నప్పుడు కూడా అదే చెప్పడం జరిగింది. ఓకే, చూసారు కదా తానాకాన్ 2025 ప్రోగ్రామ్. ఈరోజు మంత్రి ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా రావడం జరిగింది. చిన్న మధ్యతరగతి హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ చేయాలంటే 33 రకాల పర్మిషన్స్ తీసుకోవాలి. సో ఇన్ని పర్మిషన్స్ తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో ఆఫ్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత చాలా మంది మధ్యతరగతి చిన్న వాళ్ళు కూడా వెళ్ళేది ఇలాంటి చిన్న మధ్యతరగతి హాస్పిటల్స్కే. సో ఈ 33 రకాల పర్మిషన్స్ ని కొంచెం తగ్గించండి, రిజిస్ట్రేషన్స్ కొంచెం పెంచండి. అదే విధంగా వీళ్ళ డాక్టర్స్ కున్న సమస్యలన్నింటినీ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అదే మన తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో దాదాపు 18 మంది డాక్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా. సో వీళ్ళందరినీ కూడా ఇక్కడ దగ్గర కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, అదే విధంగా ఐటీ మినిస్టర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు, పాల్వాయి హరీష్ బాబు గాని. సో వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ విషయంలో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ ఆ 33 రకాల పర్మిషన్స్ ని తగ్గించి ఇంకా చిన్న మధ్యతరగతి హాస్పిటల్ ని పెంచే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. సో సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామంటూ కూడా వీళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇది తానాకాన్ 2025 ప్రోగ్రామ్. కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.